అమ్మవారు కూడా పరమేశ్వరుడు అడిగినటువంటి విషయాన్ని, సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్పిన విషయాన్ని మీకు చెబుతాను వినండి. ఒకానొక సమయంలో సాక్షాత్తు శివపార్వతులిద్దరూ కూడా కైలాస పర్వతంలో కూర్చున్నారట. అలాగే నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమదగణాలు, అదే అష్టదిక్పాలకులు, దేవతలందరూ ఉండగా సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడు చూసి, నాథ, భూలోకంలో స్త్రీలకి సకల ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు కలిగేటటువంటి వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, ఓ పార్వతి, భూలోకంలో ఉండే స్త్రీల మీద నీకుండే ప్రేమ కానీ వాత్సల్యం కానీ చాలా గొప్పది. నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. భూలోకంలో ఏ స్త్రీ అయితే కనుక వరలక్ష్మి వ్రతము అని ఉంటుంది, ఆ వ్రతము కనుక చేసినట్లయితే సకల సౌభాగ్యాలు కలగడమే కాదు, సకల ఐశ్వర్యాలు కలగడమే కాదు, ఇంట్లో ఉండేటటువంటి సమస్త దరిద్రాలు పోయి జీవితాంతము కూడా సకల ఐశ్వర్యాలతో తొలగవుతారు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పాడు. చాలా మంచి విషయాన్ని చెప్పారు నాథ. అయితే ఏమిటి వరలక్ష్మి వ్రతం, ఎలా చేయాలి, పూర్వం ఎవరు చేశారు, దీని వృత్తాంతం అంతా కూడా మాకు వివరంగా తెలియజేయండి అని అడిగింది. చెబుతాను మీరు. ఒక సమయంలో మగధ దేశంలో కుండెనకు అనే పట్టణం కలదు. ఆ పట్టణం ఎలా ఉండేది అంటే కనుక బంగారు గోడలతోటి, బంగారు ప్రాకారాలతోటి, సకల ఐశ్వర్యాలతో తొలతూగిపోతూ ఉండేవారు అందరూ కూడా. అయితే ప్రతి ప్రాంతం